హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భార్గవి లేడీస్ టైలర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో న్యూ వెస్ట్రన్ మోడల్ బుర్గండి కాలర్ టై ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా క్లాత్ తీసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పీసెస్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకున్న. ఈ విధంగా ఏదైనా కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్స్ అనేవి కట్ చేసే వాళ్ళ సైడ్కి ఉండేటట్టు క్లాత్ని వేసుకోవాలి. క్లాత్ మొత్తం నీట్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రాక్ లెంత్ 16 ఇంచెస్ వరకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ కోసం 2.5 మార్కింగ్ పెట్టేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నెక్ కుట్టడం కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత షోల్డర్ 2 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆర్మ్స్ లెంత్ 4.5 మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దానిపైన చెస్ట్ లెంత్ 7 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ తర్వాత నడుము వేస్ట్ 6 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఆ తర్వాత కింద గేర్ వచ్చి 8 ఇంచెస్, ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం మార్కింగ్ మొత్తం డ్రా చేసుకొని మిడిల్లో ఆర్మ్ దగ్గర రౌండ్ తీసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. ఆర్మ్స్ దగ్గర కింద లెంత్ కరెక్ట్గా కట్ చేసుకొని గేర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ రౌండ్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్ లెంత్ రెండిటికి బ్యాక్ ఫ్రంట్ 2 నెక్ లెంత్ సేమ్ తీసుకోవాలి. దీనికి 2.5 తీసుకుంటున్నాం. 2.5 మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా ఇందులో మనం రౌండ్ షేప్ డ్రా చేసుకొని బ్యాక్ ఫ్రంట్ ఒకే విధంగా ఉండేటట్టు రౌండ్ షేప్ తీసుకొని రెండింటిని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు నెక్ కాలర్ కోసం సేమ్ ఎల్లో కలర్ క్లాత్ని తీసుకున్న. ఇది డిజైన్ ఉండేటట్టు చూసుకోవాలి. దీన్ని ఆల్రెడీ ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది. దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫోల్డింగ్స్ ఉండే సైడు చూసుకొని ముందు మనం టాప్ కట్ చేసుకున్నాం కదా ఫ్రాక్, అదిని నెక్ని ఈ విధంగా ఫోల్డింగ్ ఉన్న సైడు పెట్టుకొని సేమ్ మనం నెక్ ఎంత కట్ చేసుకున్నామో దానిలానే సేమ్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుండి 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకోవాలి. చుట్టూ కూడా సేమ్ అదే సైజులో 3 ఇంచెస్ సైజులో మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ విధంగా చుట్టూ ఒకే సైజులో డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఇదేని ఓపెన్ అనేది ఉండకూడదు, మొత్తం
రౌండ్ షేపు వచ్చేటట్టుగా, అందుకే మనం 4 ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే దీనికి స్టిఫ్నెస్ కోసం ఇంకొకటి లైనింగ్ కూడా తీసుకోవాలి. సేమ్ లైనింగ్ కూడా ఇంతకుముందు ఎలా కట్ చేసుకున్నాం కదా, అది కూడా దీనిపైన పెట్టేసి సేమ్ ఇది ఏ సైజులో ఉందో అదే సైజులో చుట్టూ కట్ చేసుకోవాలి. అలా మిడిల్లో నెక్ కూడా సేమ్ అదే సైజులో కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇది రౌండ్ నెక్ చుట్టూ మనకు కాలర్ కోసం యూజ్ అవుతుంది. ఇలా ఒక సైడ్కి మిడిల్లో కాకుండా మనకి వన్ సైడ్ వచ్చేటట్టు చూసుకొని అక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని దాన్ని కొంచెం ఇక్కడ మూల సైడ్కి 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని క్రాస్లో వచ్చేలాగా మార్కింగ్ పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముందు రౌండ్ సైడ్ అలాగే ఉంచి ఓన్లీ బయట సైడ్ ఉండేది మాత్రమే కొంచెం రౌండ్గా 1 ఇంచ్ రౌండ్ పెట్టేసుకొని ఈ విధంగా ఈ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్కి 1 సైడ్కి వచ్చేలా ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. అదేవిధంగా మిగతా క్లాత్ ఉంది కదా, దాన్ని నేను 7 ఇంచెస్ లెంత్ తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఈ ఫ్రాక్కి కింద ప్రిల్స్ పెట్టడం కోసం కట్ చేసుకోవాలి. అలాగే ఇంకా క్లాత్ సరిపోదు కాబట్టి దీన్ని డబుల్ పీసెస్ కట్ చేసుకుంటున్నా. ఈ విధంగా ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి దీనికోసం ప్రిల్స్ కోసం కట్ చేసుకోవాలి. అదేవిధంగా కాలర్కి టై కోసం ఇలా 2 ఇంచెస్ వెడల్పుతోటి క్లాత్ కట్ చేసుకోవాలి. 2 పీసెస్ కట్ చేసుకోవాలి. అదేవిధంగా ఇది 2 ఇంచెస్ వెడల్పుతోటి మళ్ళీ హ్యాండ్స్ కోసం ప్రిల్స్ పెట్టడం కోసం ఇలా స్ట్రైట్ పీసెస్ కట్ చేసుకోవాలి. ముందు కాలర్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ఇది కాలర్ కోసం నేను మళ్ళీ ఇంకొక పీస్ కూడా కట్ చేశాను. ఈ విధంగా లైనింగ్ అనేది కింద పెట్టుకోవాలి. మిగతా 2 మనకి పైన కనబడే డిజైన్ క్లాత్ అనేది ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చుట్టూ కుట్టుకోవాలి. ఈ విధంగా బయట సైడ్కి కుట్టుకోవాలి. లోపల నెక్ సైడ్ కుట్టకుండా బయట సైడ్కి కుట్టేటప్పుడు మనం కట్ చేసిన 3 పీసెస్ ఉన్నాయి కదా, అవి సమానంగా పెట్టుకుంటూ చుట్టూ 1/2 ఇంచు వెడల్పుతోటి రౌండ్గా కుట్టుకోవాలి.
ఇక్కడ మనము రౌండ్ కట్ చేసుకున్నాం కదా, అదే విధంగా రౌండ్ తిప్పుతూ కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత చుట్టూ చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఇప్పుడు రౌండ్ మనకి ఉల్టా తీసేసరికి రౌండ్ షేప్ మంచిగా కనబడడం కోసం చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని రివర్స్లో తీయాలి. ఈ విధంగా రివర్స్లో తీసిన తర్వాత దీనిని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇది మనకి కాలర్ నెక్ అనేది రెడీ అయిపోయింది. ఆ తర్వాత మనకి ఫ్రాక్కి షోల్డర్స్, ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్ జాయింట్ వేసుకొని ఆ తర్వాత షోల్డర్స్ లోపల సైడ్ మనకి కుట్టు నీట్గా కనబడడం కోసము దాన్ని ఒక సైడు ఫోల్డింగ్ చేసి దాని పైనుండి కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దీన్ని రివర్స్ నుండి అంటే లోపల సైడ్ నుండి మనకి కాలర్ అనేది కుట్టుకోవాలి. ఈ కాలర్ కుట్టేటప్పుడు మనకి ఓపెన్ అనేది ఉంది కదా, ఆ ఓపెన్ అనేది ఫ్రంట్ సైడ్కి ఒక సైడ్కి క్రాస్లో రావాలి. ఆ క్రాస్లో అనేది మనం కరెక్ట్ చూసుకొని చిన్న ఖర్చు పెట్టుకోవాలి. అక్కడి నుండి మనం ఓపెన్ చేసుకొని కుట్టుకున్నాం కదా, అది అనేది ఈ విధంగా ఆ పాయింట్ దగ్గర వచ్చేటట్టు సెట్ చేసుకొని నెక్ చుట్టూ కాలర్ అనేది కుట్టుకోవాలి. ఈ విధంగా మనం పాయింట్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ కాలర్ని సెట్ చేసుకుంటూ చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ మనం ఓపెన్ నుండి స్టిచ్ చేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ మనం ఇంతకుముందు స్టార్టింగ్ ఎక్కడ నుండి పెట్టామో అక్కడ వరకే ఎండ్ కావాలి. ఇలా దగ్గరికి వచ్చేటట్టు ఉండాలి. ఓపెన్ ఉంటే మనకి కాలర్ అనేది ఇక్కడ క్లాత్ అనేది విడిగా కనిపిస్తుంది. ఓపెన్ ఉండకుండా రెండు ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకుంటూ కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత రౌండ్ నెక్ చుట్టూ చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని మళ్ళీ సీదా సైడ్ టర్న్ చేయాలి. ఇలా మనకి కాలర్ అనేది బ్యాక్ సైడ్ నుండి కుడితే అది రివర్స్లో మనకి ఫ్రంట్ సైడ్ నీట్గా కనిపిస్తుంది.
ఈ విధంగా కుట్టిన తర్వాత మనకి 2 ఇంచెస్ క్లాత్ తోటి నేను క్లాత్ దాన్ని డబుల్ కుట్టుకొని ఈ విధంగా సీదా తీసుకోవాలి. అది ఆ పీస్ని ముందుగా కాలర్ కుట్టుకున్నాం కదా, దానికి ఒక సైడ్ లోపల నుండి ఒక పీస్ని ఇంకో పీస్ని ఇంకొక సైడ్కి దాని కింద వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఈ విధంగా 2 పీసెస్ని కాలర్ నెక్ కింద స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనకి టై లాగా వచ్చేలాగా స్టిచ్ చేసుకొని దాన్ని ఈ విధంగా వస్తుంది. ఆ తర్వాత హ్యాండ్స్ కోసము ముందుగా పీసెస్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని జాయింట్ చేసుకొని వన్ సైడ్ డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత ఇంకొక సైడ్కి చిన్న చిన్నగా ప్రిల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత అది హ్యాండ్స్కి చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ చుట్టూ ఈ ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ని కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత దీనికి రౌండ్ దగ్గర చిన్న చిన్నగా ఖర్చు పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టితే దాన్ని మళ్ళీ ఉల్టా సైడ్ రివర్స్లో తిప్పుకొని పక్క నుండి ఇంతకుముందు మనం స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ సైడ్కి స్టిచ్ చేయాలి. ఈ విధంగా మనకు కుట్టిన తర్వాత ఇలా నీట్గా కనిపిస్తుంది. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఫ్రిల్స్ కుట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా 7 ఇంచెస్తో క్లాత్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఒక సైడు ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి, లేదంటే పీకో కూడా చేసుకోవచ్చు. ఇంకొక సైడ్కి ఇలా దూరం కుట్టుతోటి ఒక కుట్టు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి కుట్టేటప్పుడు 2 దారాలు ఉంటాయి కదా, ఒకదాన్ని లాగుకుంటూ ఈ విధంగా క్లాత్ని దగ్గరికి అనాలి. అంటే మనకి ఇలా ఫ్రిల్స్ పెట్టినట్టుగా వస్తాయి. దారాన్ని పట్టుకొని లాగుతూనే ఈ విధంగా ప్రిల్స్ లాగా వస్తాయి. ఈ ప్రిల్స్ అనేది మనకి కింద గేర్ ఉంది కదా ఫ్రాక్, ఆ గేర్ ఎంత ఉందో అంతవరకు వచ్చేటట్టు సెట్ చేసుకోవాలి. ఇలా ఇది ఎంత ఉందో అంతవరకు సెట్ చేసుకొని ఆ తర్వాత 2 పీసెస్ని అదే విధంగా సెట్ చేసుకోవాలి. తర్వాత దీనికి కింద జాయింట్ చేయాలి. ఈ విధంగా మనకు ఫ్రిల్స్ పెట్టినవన్నీ నీట్గా సెట్ చేసుకుంటూ కింద జాయింట్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా అలానే జాయింట్ చేసుకోవాలి.
ఈ విధంగా 2 సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫ్రాక్ మనకి రెడీ అయిపోయింది. చివరగా సైడ్ స్టిచ్ చేసుకోవాలి. సైడ్కి మనం కట్ చేసేటప్పుడు 1 ఇంచ్ తోటి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ వెడల్పుతోటి సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రాక్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.